ఆదికాండము 1:28 దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిడి. ఇంకా ఉంది, కానీ నేను ఎందుకు చదివించట్లేదంటే, నేను చెప్పాలనుకున్నటువంటి భాగం ఇందులో ఉంది. దాని కింద సముద్రపు చేపలను, భూజంతువులను, సమస్తమైన వాటిని మీరు ఏలండి అనే మాట కూడా అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ దేవుడు మొదటిగా మానవుని సృజించిన తర్వాత, జాగ్రత్తగా వినండి, మనిషిని సృష్టించిన తర్వాత, మనిషిని సృజించిన తర్వాత ఆ మానవుణ్ణి ఆశీర్వదించాడు. దీవించబడినటువంటి వ్యక్తిగా తన జీవితాన్ని మనిషి ప్రారంభించబడాలని సృజింపబడినటువంటి మనిషిని కుటుంబ వ్యవస్థలోనికి వారిని ప్రవేశపెట్టిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, హల్లెలూయా, భూమిని నిండించండి, తర్వాత దానిని లోపరుచుకొనండి, దాని మీద ఆధిపత్యం చలాయించండి. స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి జీవితం దీవించబడాలని, ఒక వ్యక్తి తన జీవితంలో అభివృద్ధి చెందాలని, ఆశీర్వదించబడాలని దేవుని యొక్క ఆశ ఉంది. దేవుని కోరికది. ప్రతి వ్యక్తి దీవించబడాలి, ప్రతి వ్యక్తి ఆశీర్వదించబడాలి, ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందాలి అనేది దేవుని యొక్క కోరిక. అయితే ఎందులో అభివృద్ధి చెందాలి? మనం ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలి? ఈరోజు మానవుని యొక్క ఆలోచన విధానం ఎలాగైపోయిందంటే, ఈ లోక సంబంధమైన విషయాల్లో డెవలప్మెంట్ కోసం చూస్తున్నారు, కానీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి మీద మనసు పెట్టలేకపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్పిందో తెలుసా? ఇదిగో, మనిషి యొక్క జీవిత కాలం 70 సంవత్సరాలు, అధిక బలం అంటే చెప్పండి 80 సంవత్సరాలు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అని రాయబడింది కదా. అంటే ఈ 70-80 సంవత్సరాల మీదే నీ మైండ్, నీ యొక్క ఆలోచన విధానం నువ్వు సెట్ చేసుకున్నావు తప్ప నిత్య రాజ్యానికి వెళ్ళవలసిన నీ ఆత్మీయ జీవితాన్ని గాలి కుదిలేస్తున్నారు కొంతమంది. స్తోత్రం చెప్పండి. అంటే ఈ 70-80 సంవత్సరాల బ్రతుకు దినాల్లో నేను ఎట్లా ఉండాలి, ఇంకా ఎలా డెవలప్ అవ్వాలి, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం సంపాదించాలి, ఇంకా ఏం పనులు చేయాలి, ఇంకా ఏ స్థలాలు కొనాలి, పొలాలు కొనాలి, ఇంకా ఎట్లా నేను ఒక రేంజ్కి వెళ్ళాలని చూస్తున్నాడు. కానీ మరి ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నా జీవితంలో నేను కలిగి ఉండాల్సిన ఏంటి అనేది మానవుడు మర్చిపోతూ ఉన్నాడు. స్తోత్రం చెప్దామా? ఈరోజు నువ్వు ఎంత సంపాదించినా అదంతా ఈ లోకంలో వదిలిపెట్టాల్సిందే. ఏది కూడా నీతో వస్తుందా? చెప్పలేంది, రాదు. ఏది నీతో రాదు. నువ్వు ఎంత సంపాదించు, కోట్ల రూపాయలకి ఆస్తులకు నువ్వు పడగలిపినటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండు, స్థలాలు సంపాదించు, పొలాలు సంపాదించు, బిల్డింగ్లు కట్టు, ఆస్తిపాస్తులు సంపాదించు, బంధువులను సంపాదించు, ఒక పలుకుబడిని సంపాదించి, ఏదైనా సంపాదించు, కానీ ఏది నీ వెంట రాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీతో వచ్చేది, నిన్ను నిత్య జీవానికి చేర్చేది ఈ లోకంలో నువ్వు సంపాదించుకున్నటువంటి ఆధ్యాత్మిక జీవితమే, ఆత్మీయమైనటువంటి జీవితమే. దేవునితో నువ్వు ఉన్నటువంటి ఆ సంబంధం, ఆ సహవాసం నువ్వు ఎంత ఎక్కువగా నువ్వు డెవలప్ చేసుకుంటావో అది నిన్ను నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి దగ్గర చేస్తుంది. అక్కడ 70-80 సంవత్సరాల జీవితం కాదు, అది యుగ యుగాలు దేవునితో గడిపే జీవితం. దేవునికి స్తోత్రం చెప్పండి. యుగ యుగాలు ప్రభువుతో గడిపే జీవితం. ఈ లోకంలో మనుషుల దృష్టిలో నీకు విలువ కలగడానికి ఆస్తి సంపాదిస్తున్నావు, మంచిదే. ఆస్తి లేకుండా, పైసా లేకుండా వేరొకటి నీకు రెస్పెక్ట్ ఇవ్వడు కాబట్టి ఆస్తి సంపాదిస్తున్నావు, మంచిదే. పలుకుబడి సంపాదిస్తున్నావు, ఇది కూడా మంచిదే. ఎందుకంటే నువ్వు బ్రతకాలి కాబట్టి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీ పనులు ఈజీ అవ్వాలి కాబట్టి, నీకంటూ ఒక పలుకుబడి, పరపతి ఉంటే కనుక 10 మందిలో నీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది కాబట్టి సంపాదిస్తున్నావు, మంచిదే. మరి నిత్య జీవానికి వెళ్ళడానికి మరి దేవునికి ఇష్టమైన గుణాలు కూడా నువ్వు సంపాదించాలి కదా అమ్మా, అర్థమవుతుందండి? దైవికమైన గుణాలు కూడా నువ్వు సంపాదించాలి కదా.
ఒక వ్యక్తి ఒక ఆఫీస్లో పనిచేయాలంటే, ఒక వ్యక్తి ఒక కంపెనీలో ఉద్యోగం చేయాలంటే ఖచ్చితంగా ఆ కంపెనీకి అనుగుణమైనటువంటి ఆ ఎడ్యుకేషన్ కావచ్చు, గుణాలు కావచ్చు, ఆ వ్యక్తి జీవితంలో ఉంటేనే ఇంటర్వ్యూ చేసి ఆ వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటారు. ఎన్ని గంటలు పని చేయడానికి? రోజుకొక 8 గంటలు పని చేయడానికి ఆ వ్యక్తికి ఇంటర్వ్యూ పెట్టి ఆ వ్యక్తిలో ఏమేమి గుణాలు కావాలనుకున్నారు, ఏ ఎడ్యుకేషన్ కావాలనుకున్నారు, అతను మాకు ఇచ్చేటటువంటి ఆ నమ్మకత్వం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు ఇంటర్వ్యూలో వారు అడిగి మరీ సెలెక్ట్ చేసుకొని ఒక వ్యక్తిని అక్కడ ఆ కంపెనీ కొరకు వాళ్ళు హైడ్ చేసుకుంటూ ఉన్నారు. మరి అలాంటిది యుగ యుగాలు దేవునితో జీవించడానికి దేవునికి నచ్చిన గుణాలు లేకుండా నేను రాణిస్తాడు అక్కడికి? చెప్పరండి. ఏమండి, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాడు డిగ్రీ అడుగుతాడు, లేదా పీజీ అడుగుతాడు, నీ దగ్గర నుంచి ఒక కమిట్మెంట్ అడుగుతాడు. ఇవన్నీ నువ్వు ఇవ్వకుండా నేను ఇవ్వనన్నావునికి అయితే అవసరం లేదు నువ్వు నాకు అంటాడు. అలాగే మరి నిత్య జీవానికి ఆయన నిన్ను వారసుడిగా మార్చాలన్నా అక్కడికి నిన్ను తీసుకొని వెళ్ళడానికి మరి దేవుడు నిన్ను అడిగేటటువంటి గుణాల్లో నువ్వు సంపాదించుకోకపోతే అక్కడికి నీకు ఎలాగా అవకాశం దొరికిద్ది? ఆ రాజ్యంలో ఉండడానికి నీకు ఎట్లా అర్హత నువ్వు సంపాదించగలుగుతావు? స్తోత్రం చెప్పండి. అందుకే తిమోతి గారికి పౌలు గారు రాస్తూ ఒక మాట రాశాడండి, చాలా అద్భుతమైన మాట అది. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం. ఏ జీవం అమ్మ? ఏ జీవం అది? వాస్తవమైన జీవం. ఇది వాస్తవమైన జీవితం కాదు ఇది. ఏమండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ఏమండి, మనిషి యొక్క దినాలు, మానవుని దినాలు నరుని కాలము యుద్ధ కాలము వంటిది కాదా, నరుని దినాలు కూలివాని దినముల వంటివి కాదా అన్నాడు. అంటే అర్థం ఏంటి? కూలివాడి దినాలు ఏంటి? కూలివాడు కూలికి వెళ్తాడు. ఇప్పుడు నాట్లు వేస్తారు కదండి, లేదంటే కానీ తోటలు వేస్తారు కదా, విత్తనాలు చల్లడానికో, పిండేయడానికో, లేదంటే కనుక మందు కొట్టడానికో వెళ్తారు కదా. ఏమంటే ఎంత సమయం ఉంటాడు పొలానికి వెళ్ళి? ఎంత సమయం ఉంటాడండి? ఉదయం వెళ్ళిన తర్వాత ఏమండి ఒక 5-6 గంటలు, లేకపోతే ఒక 8 గంటలు అక్కడికి వెళ్ళి పని చేస్తాడు. పని చేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. నేను పగలంతా ఇక్కడ పని చేసా, పగలంతా కష్టపడ్డా, అక్కడ కూర్చుంటే చెల్లుబాటు అవుద్దా? అవ్వదు. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. వెనకాల వరదలు గారు ఉన్నారు కాబట్టి పొద్దున్నే ఇంతకుముందు లేచి మంచిగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళేవాడు? ఆటోకి వెళ్ళేవాడు. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేవాడా, లేదంటే కనుక ఆటోలోనే అక్కడే రోడ్డు మీద పడుకునేవాడా? అన్నా ఇంటికి వెళ్ళేవాడువా? కూలివాని దినాలు మన రోజులు. అంటే పరలోక రాజ్యం నుంచి ఒక పర్పస్ నిమిత్తం, ఒక పని నిమిత్తం దేవుడు నిన్ను ఇక్కడ పంపించాడు. ఇక్కడ ఈ భూమి మీద నువ్వు పనికి వెళ్ళినప్పుడు ఒక 7-8 గంటలు నువ్వు పని చేస్తున్నట్టే ఇక్కడ ఒక 60-70 సంవత్సరాలు నీకు నాకు జీవిత కాలాన్ని దేవుడు నియమించాడు. ఈ జీవిత కాలం ముగించుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఇంటికి వెళ్ళాలా? స్తోత్రం చెప్పండి. నీ ఇల్లు ఎక్కడుంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో నేను వెళ్ళుచున్నాను మీకంటే ముందుగా, నేను వెళ్ళి మీరు నాతో పాటు ఉండునట్లుగా మీకు పరలోక రాజ్యంలో నివాసాలు ఏర్పాటు చేస్తాను అన్నాడు దేవుడు. ఏం కడుతున్నాడంట? ఇల్లులు కడుతున్నాడంట మన కోసం. నివాస స్థలాన్ని ఏర్పాటు చేయడానికి యేసయ్య వెళ్ళాడు ఈ లోకం నుంచి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు మళ్ళీ ఇక్కడ జీవితం ముగించుకున్నప్పుడు అక్కడికి రావాలా, అక్కడ ఉండాలనేది దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క కోరిక. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే ఈరోజు నా ప్రసంగంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఏమండి, ఈ భూమి మీద నీకు కావలసినటువంటి ఇన్ని ఏర్పాటు చేసుకుంటున్నావు. ఒక 60-70 సంవత్సరాల కొరకే ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నావు. మరి నిత్యము దేవునితో ఉండడానికి, నిత్యము దేవుని సన్నిధిలో నువ్వు గడపడానికి మరి నీవు ఏమండి పరసంబంధమైన, దైవికమైన, ఆత్మీయమైన జీవితం విషయంలో ఎలా ఉంటున్నావు? ఏ విషయాల్లో ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి అవుతున్నావా, దిగజారిపోతున్నావా? నీలో డెవలప్మెంట్ కనబడుతుందా, లేదంటే కనుక క్రమక్రమంగా ఇంకా పడిపోయే స్థితిలో ఉన్నావా? ఇది ఈరోజు మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి వాక్యంలో ఏమని రాయబడిందో తెలుసా? 3వ యోహాను పత్రిక 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్నీ విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నేను ప్రార్థించుచున్నాను. స్తోత్రం చెప్పండి. అమ్మా, ఎక్కడ?
ఫస్ట్ ఎక్కడ వర్ధిల్లాలంట? ఆత్మలో వర్ధిల్లాల. నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో దేవుడు నిన్ను దీవిస్తాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నువ్వు ఆత్మలో వర్ధిల్లకుండా దైవ సంబంధమైన విషయాలను నువ్వు పక్కన పెట్టేసి నేను అభివృద్ధి చెందాలి అనే ఆలోచన నీకుంటే ఏమండి, అది సరైనటువంటి అభివృద్ధి కాదు, సరైనటువంటి డెవలప్మెంట్ కాదు. స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో వర్ధిల్లింప చేయాలంటే, అన్ని విషయాల్లో దేవుడు నిన్ను దీవించాలంటే మొదటిగా నువ్వు ఆత్మలో, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తులు ప్రార్థన చేశారండి. భక్తులు ప్రార్థన చేశారు. 118వ కీర్తన 25వ వచనంలో ఒక మాట అక్కడ రాయబడి ఉంటుందండి. భక్తుడైనటువంటి దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు దీని కొరకు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఒకసారి చదువుదాం. 118వ కీర్తన 25వ వచనం. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అమ్మా వింటున్నారా? ఏమండి, ఈరోజు నువ్వు డెవలప్ అవ్వాలన్నా, అభివృద్ధి చెందాలన్నా దేవుని బిడ్డ, అది దేవుని యొక్క చేతుల్లో ఉంది. 75వ కీర్తనలో 6వ వచనం అనుకుంటాను ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఏమండి, 75వ కీర్తన 6వ వచనం. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, ఉత్తరమును అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని హెచ్చించును. చెప్పండి చెప్పండి. ఒకరిని హెచ్చించాలన్నా, ఒకరిని తగ్గించాలన్నా ఎవరి చేతిలో ఉంది? అందుకే దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా అభివృద్ధి కలిగించయ్యా, నా జీవితంలో ఒక వృద్ధి కలిగించయ్యా, ఒక డెవలప్మెంట్ లేదయ్యా, ఒక ఎదుగుదల లేదయ్యా, నా బ్రతుకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఉన్నట్టే ఆగిపోతుందయ్యా, నా కుటుంబానికి ఒక విలువ లేకుండా పోతుందయ్యా, అభివృద్ధి కలిగించయ్యా. ప్రార్థన చేస్తున్నాడు దావీదు. స్తోత్రం చెప్పండి. అమ్మా, ఈ లోకంలో అభివృద్ధి చెందడం తప్ప గారు కాదండి. ఈ లోకంలో నువ్వు అభివృద్ధి చెందడం తప్పు కాదు. ఈ లోకంలో డబ్బు సంపాదించడం కూడా తప్పేమీ కాదు. బైబిలు నువ్వు సంపాదించడానికి ఆటంకమేం కాదు. మంచి తండ్రి తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయనని ఉంటుంది. స్తోత్రం చెప్పండి. మంచి తల్లిదండ్రులు ఏం చేస్తారంట? పిల్లల కొరకు ఆస్తి కూడబెడతారండి. పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తారు. అయితే ఆస్తి సంపాదించమన్నాడు కాదని అడ్డదారులు తొక్కితే కనుక అది తప్పు. నువ్వు సంపాదించడం తప్పు కాదు, ఇతరుల పొట్టగొట్టి సంపాదించడం తప్పు. ఒక వ్యక్తిని నాశనం చేసి సంపాదించడం తప్పు. ఒక వ్యక్తిని ఏడిపించి సంపాదించడం తప్పు. పక్కనోడు పొలాలు కలుపుకోవడం తప్పు. పక్కనోడు స్థలాలను ఆక్రమించడం తప్పు. స్తోత్రం చెప్పండి. వడ్డీ వ్యాపారం చేయడం తప్పు. నువ్వు చేసేటటువంటి వ్యాపారంలో అన్యాయం చేయడం తప్పు. అలా చేస్తే కనుక దేవుడు నిన్ను అభివృద్ధి చేయడం కాదు, నిన్ను పాతాలను తొక్కేస్తాడు, అనగదొక్కుతాడు. నువ్వు సంపాదిస్తావు కానీ ఏది కూడా నువ్వు అనుభవించకుండా పోతావు. ఎప్పుడు ఇతరులను ఏడిపించి, ఇతరులని ఇబ్బంది పెట్టి, ఎదుటి వ్యక్తిని నువ్వు ఆశించి, ఎదుటి వ్యక్తిని ఆక్రమించుకొని, ఎదుటి వ్యక్తిని నాశనం చేసి సంపాదించే సంపాదన నువ్వు అనుభవించలేవు. అది నీ పిల్లలకు శాపమే తప్ప దీవెన కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చదువుదాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుడు ఎవరికి సాధ్యం? అనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివియు, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చే పనిని ఆయన పాపాత్మనికి నిర్ణయించును. స్తోత్రం చెప్పండి. అమ్మా, ఏందమ్మా? దేవుని దృష్టిలో మంచిగా బ్రతికే వాడికి ఇవ్వడానికి ప్రయాసపడి పోగు చేసే పని ఎవరికి ఇస్తాడంట? పాపాత్ముడికి ఇస్తాడంట. అంటే వాడు సంపాదిస్తాడు కానీ అనుభవించడం, వాడు కష్టపడతాడు కానీ వాడి పొలమును వేరొకడు తీసుకుంటాడని వాక్యంలో రాయి. ఈరోజు సంపాదించడం తప్పు కదా, అలా చెప్తున్నారు. ఎలా సంపాదించాలి? నీతిగా సంపాదించాలి, కష్టపడి సంపాదించాలి. దేవుడు నీకు టాలెంట్ ఇచ్చాడు,
బుద్ధి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానయుక్తంగా నువ్వు నడుచుకుంటూ సంపాదించాలి తప్ప 10 మందిని ఏడిపించుకుంటూ సంపాదిస్తే ఆ సంపాదన నీ కుటుంబంలో నిలవబడదు. అది నీ పిల్లలకు ఒక శాపగ్రస్తంగా మారిపోద్ది. హల్లెలూయా, స్తోత్రం చెప్దామండి. ఏమండి, ఈ లోకంలో ఒక పేరు ప్రతిష్టతలు కలిగి ఉండడం తప్ప కాదు. పేరు ప్రతిష్టతల కోసం 10 మందిని తొక్కి పైకి వెళ్ళడం అనేది తప్పు. స్తోత్రం చెప్పండి. నేను మంచోడిని అనిపించుకోవడానికి ఎదుటోడిని చెడ్డవాడిని చేయాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎదుటి వ్యక్తి మీద బురద జల్లి నేను మంచోడిని అనిపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది తప్పు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈరోజు నువ్వు ఈ లోకంలో అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతకన్నా ప్రాముఖ్యంగా నిత్య జీవంలో నువ్వు బ్రతకాలి కాబట్టి, పరలోక రాజ్యంలో బ్రతకాలి కాబట్టి నీ అభివృద్ధి ఈ లోక సంబంధమైన వాటికి పరిమితం అవ్వకూడదని కూడా దేవుడు చెప్తాడు. కావండి, ఈ లోకంలో నువ్వు ఎలాగైతే డబ్బు విషయంలో అభివృద్ధి చెందుతున్నావో, స్థలాలు పొలాల విషయంలో ఎలాగ అభివృద్ధి చెందుతున్నావో, పిల్లల విషయంలో ఎలాగ అభివృద్ధి చెందుతున్నావో, ఏమంటే పలుకుబడి విషయంలో ఎలాగ నువ్వు డెవలప్ అవుతున్నావో, అలాగే దైవికమైన విషయాల్లో కూడా నువ్వు డెవలప్మెంట్ అవ్వాలా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకే తిమోతి గారికి పత్రిక రాస్తూ అక్కడ 4వ అధ్యాయం 15వ వచనంలో మాట రాయబడి ఉంటుందండి. మొదటి పత్రిక, తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. స్తోత్రం చెప్పండి. ఎలా కనబడాలంటే మన అభివృద్ధి తేటగా, ప్రతి ఒక్కరికి తేటగా కనబడాలి. మనం ఏమంటాం తెలుసా? భక్తి విషయంలో, డబ్బు విషయంలో అందరికీ కనబడాలనుకుంటాం. అందరికీ కనబడే విధంగా మంచి బిల్డింగ్ కడతాం. ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరూ చూసే విధంగా గిన్నెలన్నీ అలా వరుసగా ఏదో ఏమంటే గూడ్స్ భోగి అవి ఉంటాయి కదా, గూడ్స్ ట్రైన్కి భోగిలు ఉంటాయి కదా, అలా పేర్చినట్టు సన్సైల్ నుండి అలాగా చెప్పరేంది. అక్కడ అక్కడ ఒక కబోర్డ్ ఉంటుంది, అందులో ప్రత్యేకంగా వచ్చినటువంటి గిఫ్ట్లు ఏమండి ఏంటయ్యి, ఏంటమ్మాయి సీల్స్, ఏమండి సంపాదించినటువంటి ఆ యొక్క మెడల్స్, ఇవన్నీ కూడా దాంట్లో అందరికి కనబడేలా పెడతాం. మరి భక్తి విషయం దగ్గరికి వచ్చేవాడికి నాకు దేవుడికి తెలిస్తే సరిపోతుంది. ఏంది? నాకు నా దేవునికి తెలిస్తే సరిపోతుంది, ఎవరికి తెలియగలుగుతుంది అన్నాడా దేవుడు? అట్లా అన్నాడా? లేదండి. నీ అభివృద్ధి, నీ భక్తి అందరికి తేటగా కనబడాలా. నువ్వు అభివృద్ధి చెందాల. భక్తిలో అభివృద్ధి ప్రతి ఒక్కడికి అర్థం కావాలా. ఈరోజు నువ్వు పేదరికంలో ఉన్నావో, మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నావు, నలుగురిని తెలుస్తుందా లేదా? ఆడికేంట్రా కూర్చొని తిన్న తరగలేంత ఉంది అంటాడు ఎదుటోడు. ఆడికి ఎలా తెలుసు? తెలిసే విధంగా ఉంది నీ డెవలప్మెంట్ ఈ లోకానుసారంగా. వాడికేంట్రా మంచి పిల్లలు రా అంటాడు నీ పిల్లల విషయంలో. ఎలా తెలుసు అంటే ఎదుటోడికి తెలిసే విధంగా నీ పిల్లల జీవితాలు నువ్వు కట్టుకున్నావు. వాడికేంట్రా మంచి వ్యవసాయం ఉందరా, మంచి బిజినెస్ ఉందరా, ఎలా తెలుసు? 10 మందికి తెలిసేలాగా ఉంది. వాడికేంట్రా మంచి పలుకుబడి ఉందరా, మంచి పేరు ఉందరా, వాళ్ళ నాన్న ఎవరు ఎక్కడ పోయినా వాళ్ళ నాన్న పేరు చెప్పి బతికవచ్చురా అంటాడు కొంతమంది. స్తోత్రం చెప్పండి. ఎలా తెలుసు అంటే లోకంలో నీ అభివృద్ధి కనబడుతుంది. మరి దైవికంగా కనబడుతుందా? మాట్లాడుతూ దైవికంగా కనబడుతుందా? ఆలోచన చేయండి. బైబిల్ ఏం చెప్తుంది? ప్రియుడా నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్నాడు. అంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లడం అనేది దేవుని చిత్తం. రెండవది, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలన్నాడు. అంటే నువ్వు చేసే ప్రార్థన కావచ్చు, నువ్వు చేసే భక్తి కావచ్చు, అందరికీ తేటగా కనబడాల. అలాగని చెప్పి మనుషుల కోసం చేయమాకండి. స్తోత్రం చెప్పండి. ఎవరి కోసం చేయకూడదు? మనుషుల కోసం చేయాల్సిన అవసరం లేదు. మనిషి ముందు నటించాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ పోతే నీ అభివృద్ధి అనేది నలుగురికి కనబడుతుంది. బైబిల్లో దానియేలను ఒక ఆయన ఉన్నాడు. ఎవరమ్మా? దానియేలను ఒక ఆయన. ఆయన ఎవండి ప్రార్థన చేస్తున్నాడని పట్టికలు ఎక్కడ పడేశారు? చెప్పండి చెప్పండి. దానియేలను ఎక్కడ వేశారమ్మా? ఎక్కడ? సింహాల భూములు వేశారు. స్తోత్రం చెప్పండి అమ్మ. దానియేలను ఎక్కడ వేశారు? సింహాల భూములు వేశారు. ఇప్పుడు దానియేలు దగ్గరికి ఆ దేశపు రాజుగారు వచ్చారు.
రాజుగారు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ఎంత మంచి మాట అంటున్నాడు తెలుసా? ఆ మాటను చదువుకుందాం ఒకసారి చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 19-20 వచ్చిన. తెల్లవారుజామున రాజు వేగిరన లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయింది. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలుస్తున్నాడు. అమ్మా, ఎవరిని పిలుస్తున్నాడు? ఇప్పుడు దానియేలు ఎవరో తెలుసా? దేశంలో ఒక ప్రధానమంత్రి. ఓకే, ప్రధానమంత్రి. ఓ ప్రైమ్ మినిస్టర్ అని పిలవట్లా. అమ్మా విన్నారా? ప్రధానమంత్రిగా ఉన్న దానియేలు అని పిలవట్లా. ఏమని పిలుస్తున్నాడు? జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. స్తోత్రం చెప్పండి. ఏమని పిలుస్తున్నాడమ్మా? జీవము కలిగిన దేవుని సేవకుడమైన దానియేలు. ఏమండి, ప్రైమ్ మినిస్టర్ పదవి కూడా ఈ పదవి ముందు ఏమంటే దిగతుడుపు కింద పోయిందండి. ఏదో ఇంటికి పిల్లలు రాగానే ఈ అప్పట్లో ఏమండి పాత ఆచారాలు, హిందూ ఆచార ప్రకారం ఇన్ని ఉప్పు కళ్ళు తీసుకొని ఇలా చేతిలో పెట్టి తుప్పు అంటూ ఊసి పొయ్యిలే అత్తరు చేసేవారు. దాన్ని దిగతుడుపు అంటారు. అర్థమైందా? దిస్తీలే దిగతుడుపు అంటే దానికి కూడా పనికిరాలి ఆ ప్రైమ్ మినిస్టర్ పదవి. ఆ రాజుగారు వచ్చేమన్నాడు? జీవము కలిగిన దేవుని సేవకుడమైన దానియేలు అని పిలుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా వచ్చిందండి? ఎలా వచ్చింది ఆలోచన రాజుగారికి? దానియేలు చెప్పుకుంటున్నాడండి ప్రతిరోజు, రాజా నేను ఈ పదవిని బట్టి నేను అతిశయపడట్లేదు. నేను దేవుని సేవకుడిని, నా దేవుని సేవకుని. నేను నాకు కలిగినటువంటి అంతస్తుని బట్టో ఆధిక్యతను బట్టో కాదు నాకు అతిశయం. నా దేవుడు జీవం కలిగిన దేవుడు, ఆయన సేవకుని నేను, ఆయనను బట్టి నేను గర్విస్తున్నానని చెప్పేవాడు దానియేలు. స్తోత్రం చెప్పండి. రెండోది ఇంకేమన్నాడు? నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించినా అని. మా ఏంటండి? ఎప్పుడు సేవిస్తున్నాడంట? అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు. ఇదేంటండి అనుదినం అంటే ఏంటి చెప్పండి, అర్థం చెప్పండి. అనుదినం అంటే ఎవ్రీడే, ప్రతి దినం తప్పక సేవిస్తున్నాడంటే, సేవించడం అంటే పూజించడం, ప్రార్థించడం, ఆరాధించడం. అంటే ప్రతిరోజు తప్పకుండా నువ్వు ప్రార్థన చేస్తే కానీ బయటికి రావే. ప్రతిరోజు తప్పకుండా నువ్వు దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేవే. ప్రతిరోజు తప్పకుండా నీ భక్తి విషయంలో ఒక క్రమం తప్పకుండా ఉంటున్నావే. ఏమండి, ఇదే 6వ అధ్యాయం 10వ వచనంలో ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకుని వాడే. ఏమండి, అక్కడ రాయబడి ఉంటుంది, తన యొక్క క్రమం చొప్పున అతను ఏం చేశాడో తెలుసా? తన అలవాటు ప్రకారంగా, తన యొక్క యథాప్రకారంగా అనుదినము మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెచ్చి ప్రార్థన చేస్తున్నాడంట. యథావిధిగా అలవాటు ప్రకారంగా ప్రతి దినము అనుదినము. స్తోత్రం చెప్పండి. అన్ని దినం దానియేలుకు ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు? ప్రార్థన చేయడం. యెరూషలేము తట్టుకు ఎందుకు చూస్తున్నాడంటే అటువైపు మందిరం ఉంది. యెరూషలేము వైపు ఏముందమ్మా? మందిరం. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. మొదటి దినవృత్తాంతాలు 7వ అధ్యాయంలో ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏమంటే 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనంలో 12 నుంచి చదివితే ఏమంటారు తెలుసా? ఇదిగో మీరు ఈ యొక్క మందిరం తట్టు మీరు తిరిగి ప్రార్థన చేస్తే మీ ప్రార్థన నేను ఆలకిస్తానన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఈ మందిరం తట్టు తిరిగితే నా ప్రార్థన వింటాడు కదా దేవుడు అని మందిరానికి దూరంగా ఉన్నప్పటికీ మందిరం వైపుకి కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎంతమందికి అర్థమవుతుంది? మనకి మందిరం దగ్గరగా ఉన్న మనం పోం. చాలా మంది నేటి విశ్వాసుల్లో, క్రైస్తవుల్లో చాలా మందికి మందిరం అనుకూలంగా ఉంటుంది, మందిరం దగ్గరగానే ఉంటుంది, వాక్బుల్ డిస్టెన్స్ లో ఉంటుంది, వెళ్ళగలిగినంత దూరమే ఉంటుంది. పెద్ద ఏదో 10-20 కిలోమీటర్ల దూరమే ఉండదు, ఒక 2-3 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. కానీ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకునే ఆలోచన కూడా చాలా మందికి ఉండట్లేదండి. ఏమండి, దానియేలు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, మందిరానికి వెళ్ళలేని పరిస్థితి. ఒక రాజ్యంలో బానిస బ్రతుకు. ఏమండి, అలాంటి స్థితిలో ఉండి మందిరాన్ని మర్చిపోవట్లేదు. మందిరం వైపుకి కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి. అయితే ఇక్కడ మనకి కావలసినటువంటి మాట ఏంటంటే, ఏమని రాయబడింది ఇక్కడ? అనుదినము నువ్వు తప్పక సేవించుచున్న నీ దేవుడు. ఇప్పుడు ఈయన తలుపులు మూసుకొని, కాబట్టి 6వ అధ్యాయంలో మనం చదివితే కనుక
తన ఇంటికి వెళ్ళిపోయాడు. తలుపులు వేసుకొని కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ఎక్కడో గది లోపల కిటికీలు తెరిచి తలుపులు మూసుకొని చేస్తున్న ప్రార్థన రాజుగారి ఇంటి దాకా ఎలాగెళ్ళిందంటో. రాజు దగ్గరికి ఎట్లా పోయిందమ్మా? నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు ఈయన గదిలోనికి వెళ్ళి కదా ప్రార్థన చేసేది, పబ్లిక్ గా కాదు కదా. గదిలోనికి వెళ్ళి గది లోపల ప్రార్థన చేసే దానియేలు భక్తి రాజు దగ్గరికి ఎట్లా వెళ్ళింది? ఎట్లా వెళ్ళింది? రోజు ఆయన రాజుకి ఎట్లా తెలిసింది? సింహాలు ఏమి చెయ్యలేదు అని దానియేలు మాట్లాడే కదా తెలిసింది. మాట్లాడక ముందే కదా ఈ ప్రశ్న. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా అనే ప్రశ్న తర్వాత దానియేలు మాట్లాడు. రాజు చిరంజీవి యగును గాక అన్న. స్తోత్రం చెప్పండి. చిరకాలము జీవించిన గాక అన్న. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? అంటే దానియేలు దాంట్లోంచి బయటికి రాకముందే ఒక సాక్ష్యం ఉంది దానియేలుకి. ఈ దానియేలు అనుదినము తన దేవుణ్ణి తప్పకుండా ఆరాధిస్తాడు, తప్పకుండా ప్రార్థిస్తాడు, తప్పకుండా సేవిస్తాడు అనే సాక్ష్యం సంపాదించాడు. ఎవరు? మరి ఎలా తెలిసిందండి రాజుగారి దగ్గరికి? ఈయన ఎక్కడో రాజుగారి ఇంట్లో ఉంటాడు. ఆయన తన ఇంటికి తను పోతాడు. ఇక్కడ రాయబడింది కదా, తన ఇంటికి వెళ్ళాను ఉంది కదా. దానియేలు కంటూ ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో మేడ గది ఉంది, పైన కింద అందరూ తిరుగుతారని పైన ఒక గది ఉంది. గది పైకి ఎక్కిండు, మేడ ఎక్కిండు, కిటికీలు తెరిచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడు. ఇది దానియేలు అలవాటు. మరి ఎక్కడో తన ఇంట్లో పైన ప్రార్థన చేసుకునే ఆ భక్తి రాజుగారికి ఎట్లా తెలిసింది? దీని విషయంలో నేను ధ్యానం చేస్తుంటే దానియేలు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. 6వ అధ్యాయం 3 వచనాలు చదివితే, ఆ రాజ్యమంతటి పైన 120 మంది అధికారులను నియమించాడంట. 127 సంస్థానాల రాజ్యం అది. 127 సంస్థానాల మీద 120 మంది అధికారులను ఆ యొక్క దర్యావేసు నియమించాడు. ఎంతమంది అధికారులమ్మా? 120 మంది ప్రధానులు. 120 మంది ప్రధానులను నియమిస్తే ఆ 120 మంది మీద మరలా ఒక ముగ్గురిని పెట్టాడు. ఎంతమందిని? ముగ్గురిని పెడితే ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. అంటే ఆ ముగ్గురు మీద మళ్ళీ ఒకరిని పెట్టాడు. ఆ ఒకడే దానియేలు. అంటే ఎంత హయ్యెస్ట్ క్యాడర్ అండి ఇది. అమ్మ విన్నారండి? ఎంత ఉన్నతమైన స్థితి దానియేలుది. కాబట్టి దానియేలు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. బహుశా రాజుగారు దానియేలు పిలిచిరంటారా మాట్లాడాలి. అప్పట్లో ఫోన్లు లేవు కదా, టెక్స్ట్ చేయడానికి, వాట్సాప్ పెట్టడానికి లేవుగా. అప్పట్లో మనుషులు పంపించడమే కదా. దానియేలుని రమ్మనండి మాట్లాడాలి అని ఎవరినో పంపిస్తుంటే ఆ వ్యక్తి వచ్చి బహుశా అని కూడా అంట ఇంటికి వెళ్ళగానే, అయ్యా దానియేలు గారిని రమ్మని అంటే, మా దానియేలు గారు పైన ప్రార్థన చేసుకుంటున్నారు, వస్తారని చెప్పండి. ఎప్పుడు పంపినా ఇదే పని. ఎప్పుడు పంపించిన రాజుగారి దగ్గరికి ఏమని వెళ్తుంది? అయ్యా ప్రార్థన చేసుకున్నాడు అంటే, అయ్యా పైన ఆరాధన చేసుకుంటున్నాడు అంటే, అయ్యా వస్తాడంటే. అంటే ఈ దానియేలు గారికి ఈ పని తప్ప ఇంకేం లేదా? ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇది ఎట్లా ప్రార్థన చేస్తున్నాడా ఇంటికి పోయి అనుకున్నవాడేమో రాజుగారు. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందండి? అంటే ఎట్లా ఈ దానియేలు భక్తి బయటికి స్ప్రెడ్ అయింది, రాజుగారు దాకా పోయింది. అందుకే రాజుగారు అంటున్నాడు, నువ్వు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడు. ఈరోజు ఎవరైనా నీ ఇంటికి వచ్చేటప్పటికి ఎన్నడైనా నువ్వు మోకాలేసి కనబడుతున్నావా? నీ ఇంటికి వచ్చే సమయానికి నువ్వు ప్రార్థన చేసుకుంటానో, బైబిల్ చదువుకుంటానో, లేదంటే కనుక కూర్చొని ఒక పాటల పుస్తకం పట్టుకొని చక్కగా దేవుని ఆరాధన చేసుకుంటా కనబడుతున్నావా? లేదే. ఇక ఇలాంటి సింహాల మధ్య నుంచి నన్ను తప్పించి ప్రభు అంటే దేవుడు ఎట్లా తప్పిస్తాడు? ఆలోచన చేయండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు చెప్పుకుంటే బయటికి వెళ్ళేది కాదు నీ సాక్ష్యం. నిన్ను చూసి నిన్ను చూసి ఎదుటి వ్యక్తి చెప్పాలా సాక్ష్యం. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మన అభివృద్ధి తేటగా కనబడాలా. దానియేలు యొక్క అభివృద్ధి కనబడుతుందా లేదా? చెప్పట్లేదండి. ఆ దేశానికి రాజే సాక్ష్యం చెప్తున్నాడు. ఈ దానియేలు అనేవాడు అనుదినము తన దేవుని సేవించేవాడు, అనుదినము తన దేవునికి ప్రార్థించేవాడు అనే సాక్ష్యం దానియేలు కొరకు రాజుగారు ఇస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో, మన బ్రతుకులో
ఏమండి, ఏ ఏ విషయాల్లో మనం అభివృద్ధి చెందాలి ఆత్మీయ జీవితంలో, కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. స్తోత్రం చెప్పండి. ఒక చిన్న మాట ఇది. ఇవన్నీ చెప్పడానికి ముందుగా అన్న, మనకి వాస్తవానికి ఇక్కడ బ్రతకడానికి కావాల్సింది ఏమండి? ఇల్లు, బట్టలు, డబ్బు, పలుకుబడి, ఇంకా రకరకాలైన వనరులు, వస్తువులు కదా. నువ్వేంటన్నా దేవుల్లో ఎలాగ అభివృద్ధి చెందాలో చెప్పదని అంటున్నావు. ఇప్పుడు దాంట్లో అభివృద్ధి చెందితే మాకు వచ్చే బెనిఫిట్ ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత కదా, ఇప్పుడు కాదు కదా. కాబట్టి మాకు ఇక్కడ అభివృద్ధి ఎలా చెందాలో చెప్పరాదా అనే ప్రశ్న మీకు రావచ్చు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరు గనక వారు భోజనము చేసినను తృప్తి పొందక యుందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందక యుందురు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. స్తోత్రం చెప్పండి. ఏమని రాయబడింది ఇక్కడ? వారు యెహోవాను లక్ష్య పెట్టడం మానేశారు. అంటే దేవుణ్ణి పట్టించుకోవడం మానేశారు. వారు దేవుణ్ణి పట్టించుకోవడం మానేశారు. ఎప్పుడైతే దేవుని పట్టించుకోవడం మానేశారో వారు తింటున్నారు కానీ వాళ్ళకి తృప్తి లేదు. వారు పని చేసుకుంటున్నారు కానీ దాంట్లో లాభం. ఏమండి, చివరికి వారికి ఏం చేసినా వారు పైకి రాలేకపోతున్నారని, అభివృద్ధి చెందలేకపోతున్నారా. అరే, మా కుటుంబం ఈ యొక్క బానిసత్వం నుంచి, ఇబ్బందుల నుంచి బయటికి రావడం మా వల్ల కావట్లేదని వ్యభిచారం చేసినప్పటికీ వారికి అభివృద్ధి రాలేదంట. అంటే ఒళ్ళు అమ్ముకున్నప్పటికీ వాళ్ళకి అక్కర్లు తీర్చుకోలేని పరిస్థితిలో వెళ్ళిపోయారు. కారణం ఏంది? దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు కాబట్టి. యెహోవాను వారు నిర్లక్ష్యం చేశారు. ఏమండి, లక్ష్యం చేయడం మానేశారు కాబట్టి వారు ఎంత నీచానికి ఒడిగట్టినప్పటికీ వారు దాంట్లో ఎదగలేకపోతున్నారని వాక్యంలో రాయింది. స్తోత్రం చెప్పండి. ఈరోజు నువ్వు దేవుని పక్కన పెట్టి, భక్తిని పక్కన పెట్టి, ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టి నువ్వు ఎంత చేసినా అభివృద్ధి అవ్వడం నీ వల్ల కాదు. గుర్తుపెట్టుకో. స్తోత్రం చెప్పండి. ఇదే మాట మనకి 28వ కీర్తనలో కూడా రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథం 28వ కీర్తన 5వ వచనం. 28వ కీర్తన 5వ వచనాన్ని మనం చదివితే, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలన చేయను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ, ఏం చేయట్లేదంటే వీళ్ళు దేవుని కార్యాలను లక్ష్య పెట్టట్లేదు, గౌరవించట్లేదు, వాళ్ళు గుర్తించుకోవడం లేదు. స్తోత్రం చెప్పండి. అంటే దేవుని వాక్యం మీద కానీ, ఆరాధన మీద కానీ, సంఘం మీద కానీ, దైవజనుల మీద కానీ, పరిచర్య కోసం కానీ, సువార్త కొరకైనటువంటి తృష్ణ వీరిలో కనబడట్లేదండి, ఉండట్లేదు. వాటి మీద వీరు దృష్టి ఉండట్లేదు. భూ సంబంధమైన వాటి మీద వారి యొక్క మనసు పెడుతూ ఉన్నారు. దైవికమైన కార్యాల మీద నీ మనసు లేకుండా భూ సంబంధమైన విషయాల మీద నువ్వు మనసు పెట్టడం ద్వారా నీకు అభివృద్ధి అనేది కలగదు. మొదటి విషయం గుర్తుపెట్టుకో. స్తోత్రం చెప్పండి. ఏమన్నా, నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలు ఎదుగుతావో, వాక్యములు ఎదుగుతావో, అన్ని విషయాల్లో దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. అన్ని విషయాల్లో నువ్వు డెవలప్మెంట్ అవుతావు. అన్నిటిలో నువ్వు ఒక వృద్ధిలోనికి దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఆయన నిన్ను పైకి లేపుతాడండి. మనిషి లేపిన ఒకనొక రోజున ఆయన మనిషి నిన్ను వదిలేస్తాడు. కాబట్టి దేవుడు నిన్ను పైకి లేపితే నిన్ను పడగొట్టడం ఎవడి వల్ల? అర్థమవుతుందండి. దేవుడు నిన్ను లేపితే నిన్ను పడేయడం ఎవడి వల్ల కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఏమండి, 3 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి తనను తాను హెచ్చించుకున్నాడు. తనను తాను హెచ్చించుకున్నవాడు గొలియాతు లాగా ఉంటుంది. ఎలా ఉంటాడమ్మా? తను తాను హెచ్చించుకున్నాడు గొలియాతు. అరే రారా, ఈ దినమున నిన్ను ఆకాశ పక్షులకు, గ్రద్దలకు, కాకులకు ఆహారంగా వేస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, జీవం కలిగినటువంటి దేవుని సైన్యాన్ని తిరస్కరించాడు. తన్ను తాను హెచ్చించుకుంటూ, మీలో ఎవడైనా ఒక్కడు నా మీదకి వచ్చి నన్ను గెలిస్తే అమ్మా మా సైన్యం అంతా నీకు బానిస అయిపోద్దని తనను తాను హెచ్చించుకోవడం మొదలెట్టాడు. ఏమయ్యాడు? ఒక చిన్న పిల్లగాడి చేతిలో చిన్న రాయి దెబ్బకి కుప్ప కూలిపోయాడు. అవునా?
తను తాను హెచ్చించుకునేవాడు ఏమండి చిన్న పిల్లల చేతిలోనైనా సరే వాడు దిగజారిపోతాడు, వాడు కుప్పకూలిపోతాడు. వాడు పెద్ద తుఫాన్ ఏమో రావకలదు, చిన్న గాలివానకు కూడా వాడు నాశనం. అందుకే నిన్ను నువ్వు హెచ్చించుకునేదానిగా నువ్వు ఉండకూడదు. రెండవది మనుషుల చేత హెచ్చింపబడినోడు. స్తోత్రం చెప్పండి. రెండోది ఎవరమ్మా? మనుషుల చేత హెచ్చింపబడినోడు ఎలా ఉన్నాడంటే హామాను లెక్క ఉంటాడు. ఎవరండి? హామాను. ఎవరి హామాను? ఏమండి అహస్వేరోసు రాజుగారి దగ్గర ఒక మంత్రి గారు ఈ హామానును అందరికన్నా పైవాడిగా చేసి అతని చేతికి రాజుగారి యొక్క బొంగరాన్ని ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. ఒక చట్టాన్ని క్రియేట్ చేసేటటువంటి అధికారం హామానికి ఇచ్చాడు. మరి ఎంతసేపు నిలబడింది అది? అతని పాపం పడినంత వరకు నిలబడింది. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఏ రాజు అయితే హెచ్చించాడో అదే రాజుగారు అదే హామాని ఇంట్లో ఉరికొయ్యి మీద ఉరి తీయించాడు. మా అర్థమవుతుందా? రాజుగారి ద్వారానే హెచ్చింపబడ్డాడు, అదే రాజు ద్వారా చంపబడ్డాడు. అంటే నువ్వు మనుషుల ద్వారా నేను డెవలప్ అవుతాం. ఆడి కాళ్ళు పట్టుకుంటే లేపుతాడు, ఈడి కాళ్ళు పట్టుకుంటే లేపుతాడు, ఈడెనకాలు తిరిగితే లేపుతాడు, వాడెనకాలు తిరిగితే లేపుతాడు. ఈ జెండా మోస్తే నాకు డెవలప్ వస్తుందేమో, ఈ జెండా మోస్తే నాకు డెవలప్ వస్తుందేమో అంటే ఏ జెండా మోసవో ఆ జెండా కిందే నీది పాతి పెట్టబడతావు. స్తోత్రం చెప్పండి. అమ్మ అర్థం ఉందా? ఇది నా మాటే కదండి, బైబిల్లో కూడా ఉంది. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏమండి ఊరియా. ఏం పేరు? యూరియా కాదు, ఊరియా. స్తోత్రం చెప్పండి. అమ్మ ఏం పేరమ్మా? ఊరియా. ఎవరి ఊరియా? బత్షెబా యొక్క భర్త. దావీదు గారు బత్షెబాతో పాపం చేసింది కదా, ఆ బత్షెబా యొక్క భర్తే ఊరియా. ఈ ఊరియా చాలా నమ్మకస్తుడు. ఎవరికి నమ్మకస్తుడో తెలుసా? రాజుగారికి. ఏమండి ఒకవేళ ఇప్పుడు రాజులు లేరు కాబట్టి దావీదు గారిని ఒక నాయకుడు అనుకుందాం, ఒక పార్టీ నాయకుడు అనుకుందాం, ఒక రాజకీయ నాయకుడు అనుకుందాం. స్తోత్రం చెప్పండి. ఈ రోజుల్లో రాజరికాలు ఎక్కడ ఉన్నాయి? అంత రాజకీయాలే కదా. ఏమండి ఇక్కడ దావీదు గారు ఒక పార్టీ నాయకుడు అనుకుంటే ఊరియా ఒక కార్యకర్త. స్తోత్రం చెప్పండి. ఈ కార్యకర్తకి నాయకుడు అంటే పిచ్చ ప్రేమ అనమాట. ఒక మాట అన్న ఊరుకోకపోయేది, భార్య పిల్లలను వదులుకొని ఏమండి ఆ యొక్క నాయకుడి ఇంటి ముందే పడిగాపులు కాసేటటువంటి జీవితం ఊరియా. అర్థమవుతుందండి? స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అలాంటి జీవితం. ఎంత నమ్మకస్తుడంటే ఏమండి తినడానికి కావలసినంత భోజనం పెట్టి, తాగడానికి కావలసినంత మందు పోసి, పోయి ఇంట్లోకి పోయి నీ భార్యతో ఎంజాయ్ చేయరంటే ఏమన్నాడు తెలుసా? అయ్యా అక్కడ నా సైన్యం ఏమో పోరాడుతూ ఉంటే, రాజుగారు ఏమో నువ్వు ఇంట్లో ఉండి టెన్షన్ పడుతుంటే, నేను ఇంటికి పోయి నా భార్యతో ఎట్లా స్పెండ్ చేయగలను, ఎట్లా గడపగలను, దానికి ఇది సమయమా అని. అంత నమ్మకస్తుడు. అంటే భార్య పిల్లలను పక్కన పెట్టాడు, వాళ్ళ భవిష్యత్తు పక్కన పెట్టాడు, ఆ పార్టీ కోసం పగలనక రాత్రి అనక పడిగాపులు కాసి మరి పనిచేసే గుణం కలిగినటువంటి మంచి కార్యకర్త. ఇప్పుడు ఈ నాయకుడు ఈ కార్యకర్త యొక్క భార్యతో సంబంధం పెట్టుకొని ఏమండి అది ఎక్కడ బయటపడతాదేమోనని ఈ కార్యకర్త చేతికే ఒక లెటర్ రాసి ఇచ్చాడు. ఇచ్చి అక్కడ దొమ్మిగా జరుగుతున్నటువంటి ఆ యుద్ధంలో కొట్లాటలో మరి ఈ లెటర్ పట్టుకెళ్ళి వాడికి ఇవ్వరా అన్నాడు. వీడు ఎంత నమ్మకస్తుడో తెలుసా? రాజుగారు దాంట్లో ఏమి రాశాడు కూడా చదవలేదంట. ఎంత నమ్మకస్తుడు. ఏమండి అమ్మ వింటున్నారా? ఇప్పుడు మనకి కొంత ఆతృత ఉంటుంది. ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నారనుకో, వాళ్ళు ఏం చెప్తున్నారా ఇందామని వాళ్ళు పక్క నుంచి పోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. మాట్లాడలేదండి, అవునా కదా? ఒకవేళ లోపల ఏదన్నా వచ్చి నేను బయట నిలబెట్టి నువ్వు కాసేపు బయట ఉండు, మేము మాట్లాడుకుంటామన్నాను, కిటికీకి సందు ఉంటే ఇక్కడ ఎలా చెవుదానికి ఆన్చేవాళ్ళు ఎప్పుడైంది? అంత ఆతృత. వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ముందు. వింటున్నారా? అందుకే గోడలకు చెవులు ఉంటాయి అంటారు కదా, చెవులు గోడకు కాదు, నీ చెవు దానికి ఆనుతావు కాబట్టి. అమ్మ వింటున్నారా? అలాంటి ఆతృత. కానీ ఇతను చూసే అవకాశం ఉంది, చదివే అవకాశం కూడా ఉంది, కానీ నమ్మకస్తుడు. వద్దు, నా రాజుగారు ఇచ్చిన లెటర్ ఫలానోడికి మన ఆడికే నేను ఇస్తాను అని చెప్పి పట్టుకుని వెళ్ళి వాడికి ఇస్తే ఏముందో తెలుసా? ఈ ఊరియాని ఏమండి ఊరియాని ఫస్ట్ లైన్లో పెట్టి చంపిండి అన్నాడు. మరి ఎక్కడ? ఫస్ట్ లైన్లో పెట్టండి రా. దొమ్మి కొట్లాట జరుగుతుంది కదా, యుద్ధం జరుగుతుంది కదా, ఫస్ట్ లైన్లో పెట్టండి.
ఒకవేళ ఎవడ చంపకపోతే నువ్వే చంపే అన్నాడు. ఏమండి అంటే తన తన చావును తను మోసుకెళ్ళాడు అనమాట. అంత నమ్మకస్తుడు. పోయిండు, అప్పగించండు, చదివాడు, ఓహో అనుకున్నాడు, రారా అని చెప్పి ఫస్ట్ లైన్లో పెట్టాడు. బలంగా యుద్ధం జరుగుతుంది, అవతల నుంచి ఎవండి బాణాలు వేస్తున్నటువంటి ప్లేస్లో పెట్టాడు, చచ్చిపోయాడు. ఎవరు చంపేశారు? చంపించేశారు. అంటే మనుషుల ద్వారా హెచ్చింపు పొందాలనుకున్నావా? మనుషుల కాళ్ళ దగ్గరికి వెళ్తున్నావా? మనుషుల కొరకు నువ్వు పడిగాపులు కాస్తున్నావా? ఒక పార్టీ కావచ్చు, ఒక రాజకీయం కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఏదైనా ఒక విధానం కావచ్చు, మనుషుల ద్వారా హెచ్చింపబడాలనుకున్నావా? అయితే అదే మనిషి ద్వారా నువ్వు పతనం అయిపోతావు. జాగ్రత్త. ఒకటి, తనను తాను హెచ్చించుకున్నవాడు చిన్న గాలివానకు కూడా వాడు పడిపోతాడు. ఎందుకంటే ఎవండి ఆ హెచ్చింపులో దేవుడు లేడు. మనుషుల ద్వారా హెచ్చించుకోవాలనుకున్న వాడు కూడా రేపొద్దున అదే మనిషి ద్వారా చెడిపోతాడు. మూడవది, దేవుని ద్వారా హెచ్చింపబడినాడు. స్తోత్రం చెప్పండి. ఎవరి ద్వారానమ్మా? దేవుని ద్వారా. దానియేలును ఎవండి దేవుడే పైకి లేపాడు. ఒక బానిసగా వెళ్ళాడు, బానిసగా ప్రాంతానికి వెళ్ళాడు. ఎవండి దానియేలు దేవుని కొరకు నిలవబడ్డాడు. దానియేలు ఒకటే అన్నాడు, ఇదిగో రాజు భుజించే భోజనం ఆ పానం నాకొద్దు, చావనైనా చస్తాను కానీ నా శరీరాన్ని నేను అపవిత్రం చేసుకొని నా దేవునికి వ్యతిరేకంగా నేను బతకను అని నిలవబడ్డాడు. ఈ యొక్క దానియేలును దేవుడు హెచ్చించడం మొదలెట్టాడు. ఎంత హెచ్చించాడు నిన్న మనం చెప్పుకున్నాం. 123 మంది అధికారుల్లో నెంబర్ 1 కింగ్ అనమాట. స్తోత్రం చెప్పండి. అంత హెచ్చించాడు దేవుడు. ఇప్పుడు దేవుడు అంత హెచ్చింపించిన తర్వాత అదే 6వ అధ్యాయంలో ఈ 120 మంది అధికారులు కూడా దానియేలుకు వ్యతిరేకంగా లేచి ఈ దానియేలును సింహాల బోన్లో వేయించారు. మా వింటున్నారా? 120 మంది అధికారులు కూడా ఏమనుకున్నారు తెలుసా? ఒరే, ఈ దానియేలు ఉన్నంత కాలం మన ఆగడాలు సాగవు. మనం వీడు సంపాదించడం, మనం సంపాదించడం, ఈ లంచం తీసుకోవడం, మనల్ని లంచం తీసుకొని నివ్వడం. ఏమండి కాబట్టి ముందు ఈ నెట్ అయినా సరే అడ్డు తప్పించాలరా అని వాళ్ళందరూ ప్లాన్ వేసి ఒక శాసనం పుట్టించి, రాజా ఎవడైనా నీ ఎదుట కాకుండా మనుషుల దగ్గర ఎవడైనా ప్రార్థన చేస్తే, ఏమంటే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే వాడిని తీసుకెళ్లి సింహాల బోన్లో వేయాలన్నాడు. దానియేలు, నేను చచ్చినా బాధలేదు కానీ నన్ను పైకి తీసుకొచ్చి నా దేవుడిని నేను ఎలా వదిలేసుకుంటాను అని ప్రార్థన చేయడం ఆపల. సింహాల బోన్లో వేశాడు. మరి దేవుడు విడిచిపెట్టడమ్మా? వదిలాడా? తన దూతను పంపించి సింహాల నోర్లు ముయించి దానియేలును బయటకు పట్టుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. అంటే నీ అభివృద్ధి అనేది దేవుని ద్వారా జరిగితే నిన్ను పడగొట్టడం ఎవడి వల్ల కాదు. స్తోత్రం చెప్పండి. నీ హెచ్చింపు అనేది దేవుడి దగ్గర నుంచి రావాలి. అందుకే దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు, దేవా ప్రభువా నన్ను అభివృద్ధి కలిగించు, నాకు అభివృద్ధి కలిగించని ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈరోజు దేవుని ద్వారా హెచ్చింపబడాలా, దైవ కార్యాల్లో హెచ్చించబడాలా. నీ భక్తి 10 మందికి తెలిసే విధంగా నీ యొక్క భక్తి విధానం అనేది, నీ యొక్క హద్దును నువ్వు పెంచుకోవాలా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నలుగురికి నీ కోసం తెలియాలా. ఏం తెలియాలి? నువ్వెంత ప్రార్థనా పరుడువో తెలియాలి, నువ్వెంత చక్కని ఆత్మీయుడివో తెలియాలా, నువ్వు ఎంత యథార్థవంతుడివో తెలియాలా, నువ్వు దేవుని కొరకు ఏం చేస్తావో తెలియాలి, ఎంత పరిచయం చేస్తావో తెలియాలా. ఎవడు మనిషిని నేను పొగడాల్సిన అవసరం లేదు. స్తోత్రం చెప్పండి. లేదా దైవజనుడు కూడా నేను పొగడాల్సిన అవసరం లేదు. పలానామమ్మ పొద్దు నుంచి కష్టపడుతుందమ్మా అని నిన్ను పొగడాల్సిన అవసరం లేదు. మనుషులు చూస్తానుంటారు నీ భక్తి ఏంటో, మనుషులు చూస్తానుంటారు నీ కష్టం ఏంటో, మనుషులు గమనిస్తానుంటారు నువ్వు దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతున్నావో, ఏం చేస్తున్నావో. కాబట్టి నీకు ప్రతిఫలం ఎవరిస్తారు? దేవుడిస్తాను తప్పకుండా. దానియేలుకి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. మనుషులు పడగొట్టగలిగారా? మనుషులు తీసేయగలిగారా? లేదండి. దేవుడు నిన్ను అభివృద్ధి పరిచినప్పుడు మనిషి ఎవ్వడు కూడా నిన్ను కిందకి తొక్కేడు వాడి వల్ల కాదు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి నిత్య జీవానికి వెళ్ళాలంటే మనం ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందాలి. ఒక 4 విషయాలు మీ ముందు పెడతా. టైం ఎంత అయిందమ్మా? చూడండి. 2వ తెస్సలోనికి సంఘానికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతా. తెస్సలోని పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం.
సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాను. ఇది యుక్తమే. అనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. స్తోత్రం చెప్పండి. ఏం అభివృద్ధి చెందుతుంది అమ్మా? ఏంటి? ఈరోజు ఆత్మల వర్ధిల్లడం అంటే ఏంటంటే నీ విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందాలి. జాగ్రత్తగా శ్రద్ధగా నమ్మ. ఎందులో అభివృద్ధి? విశ్వాసంలో అభివృద్ధి. ఏమండి, నువ్వు విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు నీ యొక్క ఆత్మ కూడా వర్ధిల్లుతుంది. ఈ ఆత్మలో కూడా నువ్వు డెవలప్ అవుతావు. స్తోత్రం చెప్తామా? నీ విశ్వాసంలో నువ్వు దిగజారిపోతున్నావు అనుకోండి, ప్రతి చిన్నదానికి కూడా నువ్వు పడిపోతావు. ఏమండి, అందుకే ఒక విశ్వాసిగా పిలువబడిన నీలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎప్పుడు అంతే ఉండకూడదు. ఏమండి, అర్థమైందమ్మా? స్తోత్రం చెప్పండి. కొంతమంది భక్తి ఎలా ఉండదో తెలుసండి? ఏమంటే కొంతమంది భక్తి ఎట్లా ఉంటుందంటే, గొరితాకు ఉంటుంది కదా. గొరితాకు ఎంత ఉంటుందమ్మా? గొరితాకు ఎంత ఉంటుందా? బెత్తిడి ఉంటుంది. బెత్తిడే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. బెత్తిడి అంటే ఏముంటది? వాళ్ళ భక్తి అంతే ఉంటది. ఎంతకాలం అయినా ఆ గొర్రె చచ్చిదాకా ఏదైనా తోక ఎదిగిద్దా? మాట్లాడు. కొంతమంది భక్తి అంతే ఉంటుంది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. కావండి, గొర్రెతాకంత భక్తి మనకు సరిపోద్దా? చాలదు. కావండి, ఆ విశ్వాసం నీలో ఉంటే చాలదు. హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో జయం పొందాలన్నా, ఈ లోకంలో నువ్వు విడుదల పొందాలన్నా, విడిపించబడాలన్నా నీకు విజయం ఇచ్చేది ఏంటో తెలుసా? నీ విశ్వాసం. చూడండి, 1 యోహాను పత్రికలో ఎంత చక్కగా రాయబడి ఉంటుందో. 5వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. మనం చదువుతాం. 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని మూలంగా పుట్టిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, ఏమండి, నువ్వు లోకాన్ని జయించాలా, లోకం నిన్ను జయించకూడదు. అమ్మా, వింటావా? లోకాన్ని నువ్వు జయించాలి. లోకం నిన్ను జయించి నిన్ను లోకం ఆక్రమించకూడదండి. లోకాన్ని నువ్వు జయించి లోకాన్ని నువ్వు దేవుడి దగ్గరికి నడిపించాలి. అలా నడిపించాలన్నా, నువ్వు విజయం పొందాలంట, ఆ విజయం ఒక విశ్వాసం ద్వారానే కలిగింది. స్తోత్రం చెప్దామా? గట్టి చెప్పండి. ఏమండి, ఆ విజయము మన విశ్వాసమే. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు ఆత్మలో వర్ధిల్లడం అంటే మొదటిగా విశ్వాసంలో వర్ధిల్లాలి. ప్రభుకి స్తోత్రం చెప్దామా? ఎక్కడ వర్ధిల్లాలమ్మా? విశ్వాసంలో. విశ్వాసంలో నువ్వు డెవలప్ అవుతూ ఉండాలా. దినదినం నీ విశ్వాసపు స్థాయి పెరుగుతూ ఉండాలా. విశ్వాసం పెరగాలంటే ఏం చేయాలి గారు? ఏమండి, ఇప్పుడు నా పొలాలు పెంచుకోవాలంటే పక్కన వాడిది మనం కొనుక్కోవాలి కదా. అట్లా విశ్వాసాన్ని కూడా పక్క నుంచి కొనుక్కోవచ్చా? లేదు. నీ విశ్వాసం పెరగాలంటే ఏమన్నా రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఉంటుంది. వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తును గురించిన మాటే ఉండవలన అన్నట్టు. అంటే దేవుని మాటలు వింటా ఉంటే, దేవుని కోసం ఎక్కువగా నువ్వు తెలుసుకుంటావంటే నీలో విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. స్తోత్రం చెప్తామా? గట్టిగా చెప్పండి. ఇప్పుడు దానియేలు కోసం మనం విన్నాం. దానియేలు నీతిమంతుడు, యథార్థవంతుడు. ఏమండి, దానియేలు ఏ తప్పు అయినా, ఏ నింద అయినా లేనోడు. దేవుని కొరకు పడిగాపులు కాస్తాడు. దేవుని కొరకు, ప్రార్థన కొరకు ఎంతకైనా తెగించాడు. దేవుడు అతను విడిచిపెట్టాడా? ఇది విన్న తర్వాత నీకేమనిపిస్తుంది? ఆహా, నా దేవుని కొరకు ఎలాగుంటే ఒక బానిసగా ఉన్న నన్ను దానియేలులాగా మారుస్తాడు అన్నమాట నా దేవుడు. ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎంతమంది అడ్డులు వచ్చినా, ఎంతమంది ఆటంకాలు పెట్టినా, ఎంతమంది విరోధులైనా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు అనే విశ్వాసం నీలో చెప్పండి పెరుగుతుంది. స్తోత్రం చెప్తావా? నీలో విశ్వాసం పెరగాలంటే నువ్వు వాక్యాన్ని ఎక్కువ వినాలి, తెలుసుకోవాలి దేవుని కోసం. ఒక వ్యక్తి మీద నమ్మకం పెరగాలంటే ఆ వ్యక్తి కోసం నీకు ఎక్కువ తెలుసుకుంటే నమ్మకం పెరుగుతుంది. ఏమంటే దారిన పోయేవాడికి నీ ఇంటి తాళం ఇస్తావా? మాట్లాడమంది అయ్యో, ఎందుకని? ఆడెవడో నీకు తెలియదు, ఆ వ్యక్తి కోసం నీకు తెలియదు కాబట్టి వాడి మీద నీకు నమ్మకం లేదు. నువ్వు ఎవరి గురించి అయితే ఎక్కువ తెలుసుకుంటావో ఆ వ్యక్తికి నీకు తాళం ఇస్తావు. ఆ వ్యక్తి దగ్గర నువ్వు ఓపెన్ అవుతావు. ఆ వ్యక్తి దగ్గర నువ్వు అన్నీ చెప్తావు. నలుగురు నీ దగ్గరకు వచ్చి 4 విషయాలు చెప్పుకుంటున్నప్పుడు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, వాళ్ళు నిన్ను నమ్ముతున్నారు. ఏం గుర్తుపెట్టుకోవాలమ్మా? చెప్పండి. నిన్ను నమ్మారు కాబట్టి
నీతో 4 విషయాలు చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఆ నమ్మకాన్ని మనం పాడు చేసుకుంటే, ఇప్పుడు ఎవరో నమ్మి నీకు ఇంటికి తాళం ఇచ్చారనుకోండి, ఆ తాళం ఎవరిని నువ్వు తీసేసి లోపల ఉన్న వస్తువులు, లోపల ఉన్న సరుకులు నువ్వు ఎత్తుకుపోయినావు అనుకో, ఇంకోసారి ఎత్తారా నీకు? అంటే ఏం చేసావు నువ్వు? ఈ నమ్మకాన్ని పాడు చేసుకొని పెద్ద మాట చెప్పింది అక్క, నమ్మక ద్రోహం చేశావు. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. అలాగే నలుగురు నీ దగ్గరికి వచ్చి ఏదైనా ఒక విషయం చెప్పుకుంటున్నప్పుడు, నేను నమ్మారు కాబట్టి చెప్పుకుంటున్నాను, నువ్వేం చేయకూడదు చెప్పండి, ఆ నమ్మకాన్ని నువ్వు కాపాడుకో. ఎవరికి ఇస్తాం? మనం విలువైనటువంటి సంగతులు ఎవరితో చెప్పుకుంటాం? ఎవరు నమ్మమో వారితో చెప్పుకుంటాం. మన విలువైన వస్తువుల గురించినటువంటి బాధ్యత ఎవరికి ఇస్తాం? ఎవరిని నమ్మితే వారికి ఇస్తాం. ఏమండి, దేవుడు నన్ను నమ్మాడు కాబట్టి ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘాన్ని నాకు అప్పగించాడు. స్తోత్రం చెప్పండి. ఎంత నమ్మితే ఇస్తాడు దేవుడు? హల్లెలూయా. అలాగే ఎంత నమ్మితే దేవుడు నీకు కొన్ని బాధ్యతలు ఇస్తాడు? హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఏమండి, అది జరగాలంటే నీ గురించి నాకు తెలియాలా? నీ గురించి నాకు సమస్తం తెలిసినప్పుడు నీ మీద నమ్మకం పెరిగింది, నేను నీకు ఏదైనా ఒక బాధ్యత ఇవ్వడానికి ఇష్టపడతాను. అలాగే దేవుని గురించి నీకు బాగా తెలిసినప్పుడే దేవుని మీద విశ్వాసం కూడా పెరుగుతుంది. అందుకే విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. విశ్వాసంలో అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఎక్కువగా తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది నీకు దేవుని గురించి? దేవుని వాక్యాన్ని నువ్వు ఎంత ఎక్కువగా వింటే అన్ని ఎక్కువ విషయాలు దేవుని కొరకు నీకు తెలుస్తాయి. ప్రభు స్తోత్రం చెప్పండి. రెండోది, దేనిలో అభివృద్ధి చెందాలి మనం? రెండో విషయం ఏమండి, ఏ విషయంలో అభివృద్ధి చెందాలి? ఇదే తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, 12-13 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట నీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభువు దయచేయనుగాక. స్తోత్రం చెప్పండి. ఎందులో అభివృద్ధి చెందాలమ్మా? ప్రేమలో. ఏమండి, ఏ ప్రేమలో? లోక ప్రేమ కాదు. స్తోత్రం చెప్పండి. దేవుని ప్రేమ చూపించడంలో నువ్వు అభివృద్ధి చెందాలి. వర్ధిల్లాలని రాయబడింది ఇక్కడ, అభివృద్ధి చెందాలని రాయబడింది ఇక్కడ. స్తోత్రం చెప్దామా? ఒక విశ్వాసిగా ఏమండి, దేవుని గురించినటువంటి ప్రేమను చూపడంలో నువ్వు వర్ధిల్లాలి. ఎలాంటి ప్రేమ చూపించాలి? ఎలాంటి ప్రేమ? అవసరాలకు తగినట్లు ప్రేమ. మాట్లాడలేదండి. కాబట్టి ఎలాంటి ప్రేమ చూపించాలి? నిస్వార్థమైన ప్రేమ. అది దేవుని ప్రేమ. స్వార్థం లేదండి దేవుని ప్రేమ అంటే. స్వార్థపూరితమైనది కాదు దేవుని ప్రేమ అంటే. ఏదో లాభం ఆశించి చూపించేది ప్రేమ కాదు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కొంతమంది ప్రేమిస్తూ ఉంటారండి. ఎలా ప్రేమిస్తారో తెలుసా? లాభం ఆశించి ప్రేమిస్తారు. నీ దగ్గర నుంచి ఏదో పొందుకుంటున్నారు కాబట్టి ప్రేమిస్తారు. హల్లెలూయా. ఒకరోజు ఒక అడవిలో ఒక ఏమండి పండ్ల చెట్టు ఉండేదంట. చాలా కాలం ఆ చెట్టు మీద కోతి ఉండేదంటే, ఒక కోతి. ఏమండి, అది దాని దగ్గరికి ఎవరు వచ్చినా ఒప్పుకునేది కాదంట. అయితే ఆ చెట్టు బాగా విస్తారంగా కాయలు కాసేదంట. బాగా పండ్లు, చాలా రుచి కలిగినటువంటి ఫలాలు ఇచ్చింది. ఆ ఫలాలు వచ్చినప్పుడల్లా కూడా ఎవరు అడిగితే వాళ్ళకి దానం చేసేదంటే కోతి. జాగ్రత్తగా అడిగిన వాళ్ళకి అల్లా ఇచ్చింది. ఆకలి అవుతుందని ఎవరు వచ్చినా సరే ఆ పండ్లు తెంపి వారికి ఇచ్చి పెట్టేదండి. అన్నీ కూడా, అబ్బా నీ అంత మంచి ఫ్రెండ్ మాకు దొరకడం మా అదృష్టం, నీలాంటి వాళ్ళు ఎవరు లేరు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేవాళ్ళంటే ఎవరు వచ్చినా ఏమని చెప్పేటోళ్ళమ్మా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వు, ఎందుకంటే నీ అంత మంచి గుణం కలిగిన దాన్ని నేను ఎక్కడ చూడలేదు అని చెప్పేది. అయితే కొంతకాలానికి మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ ఆ చెట్టు ఏమండి ఉన్నట్టుండి ఏర్లలోంచి ఎండిపోవడం మొదలెట్టింది. ఫలాలు గాయడం మానేసింది. ఈ కోతి ఆ ఒక్క చెట్టు మీద ఉండేది, దాని నుంచి వచ్చిన ఫలాలు తినేది. ఆ చెట్టు ఎప్పుడైతే ఫలించడం మానేసిందో కోతి కూడా ఎండిపోవడం మొదలెట్టింది, కడుపు ఎండిపోవడం మొదలెట్టింది. ఆకలితో ఉండలేక అనుకుందంట, అరే మరి ఇంతకాలం కూడా అనేకులకు నేను సాయం చేశాను కదా,
నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ నేను కాదనుకోండి ఇచ్చాను కదా, ఇప్పుడు నా ఆపదలు వాళ్ళు నన్ను ఆదుకుంటారేమో, వెళ్దాం అని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతున్నాను. డోర్ కొట్టినప్పుడు అలా తీస్తా ఉన్నాయి, కోతి కనపడగానే హాయ్ బాబా బాగున్నావా అంటున్నాయి, ఏమండి కూర్చో అంటేనే అన్నీ చేస్తున్నాయి. ఏంది ఇలాగ అయిపోయిందంటే, చెట్టు ఎండిపోయింది, నాకు ఆకలేస్తుంది, నాకు అస్సలు ఓపిక లేదు, కొంచెం ఆహారం ఉంటే పెడతావా అంటే అయ్యే ఉన్నది కానీ ఇప్పుడే తినేసాను నేను. ఒక్కళ్ళు కూడా ఇంత సాయం కూడా అనేది. కొంతమంది అయితే మొహాన్ని టూర్ వేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు అర్థమైందంట ఏమని, ఎంతకాలం వెళ్ళొచ్చింది నా స్నేహం కోసం కాదు, నేను ఇచ్చేటటువంటి పండ్ల కోసం. కొంతమంది ఏమండి ప్రేమ ఎలా ఉంటుంది, మనిషిని మనిషిగా ప్రేమించడం. ఏం చూసి ప్రేమిస్తారు, వారిలో ఉన్నటువంటి ఏమండి ఆస్తి అవ్వచ్చు, అందం అవ్వచ్చు, కులం అవ్వచ్చు, మతం అవ్వచ్చు, అంతస్తు అవ్వచ్చు, అధికారం అవ్వచ్చు, వారి ద్వారా నీకు కలిగేటటువంటి బెనిఫిట్స్ వల్ల నేను ప్రేమిస్తారు. అది చూసి ఇది నిజమైన ప్రేమేమో అనుకుంటే కనుక నువ్వు దాంట్లో ఓడిపోయి ఈ పాట పాడుకుంటావు. ప్రేమే లేని లోకము ప్రేమ ప్రేమని తిరిగి ప్రేమ పేరుతో పాపకోడిలో పాతుకుపోతిని ప్రేమలో ఓడిపో. ఏంటంటే ఎక్కడ తిరిగారు? ఆ ప్రేమే లేనటువంటి సమాజంలో ఎవరిని అందరిని గుడ్డిగా నమ్మి తిరిగి చివరికి ఈ కోతి మాదిరిగా ఓడిపోయి చతికిలు పడిన తర్వాత అర్థమైంది ఏంది, ఇవన్నీ స్వార్థపూరితమైన ప్రేమలు రా, నన్నుగా ప్రేమించిన వాడు ఎవడు? స్తోత్రం చెప్పండి. కానీ దేవుడు చూపించమంటున్న ప్రేమ అలాంటిది కాదు కాదు. దైవికమైన ప్రేమలను వర్తిల్లాల, దేవుని ప్రేమలో వర్తిల్లాల. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది నువ్వు నీతిమంతురాలు అని కాదు, నీతిమంతుడు అని కాదు. ఆయనే చెప్పాడు కదా, ఇదిగో నేను పాపులనే పిలవచ్చుని కానీ నీతిమంతులను పిలవడానికి రాలేదన్నాడు. ఇదిగో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చానన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పాపుల కొరకు వచ్చాడండి, నీతిమంతుల కొరకు వచ్చిన దేవుడు కాదు ఆయన. ఎవరైతే పాపముల నుండి కొట్టుమిట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే నరకానికి పోతున్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో, శ్రమల్లో, ఎవరి కరువులో, ఎవరైతే భయంకరమైనటువంటి సాధనలో కూరుకుపోయారో వారిని విడిపించడానికి వచ్చిన ప్రేమది. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఎంత ప్రేమించవయ్యా? ఒకసారి ఒక వ్యక్తి అడిగాడంట, యేసయ్యా నన్ను ఎంత ప్రేమించవయ్యా నువ్వంటే, ఆయన ఇలా సిలువుకి వెళ్ళి ఇలా చేతులు జాపి ఎంత ప్రేమించాను బిడ్డ అన్నాడు. ఎంత ఎంత అంటే, నీ కోసం నా ప్రాణం పెట్టినంత ప్రేమించాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రేమలో వర్ధలనం అంటే అది. ఎదుటి వ్యక్తి ఏమండి అతడు నేను ప్రేమించినా ప్రేమించకపోయినా, అతడు నిన్ను ద్వేషించినప్పటికీ, అతడు నీ అవసరాలు తీర్చలేనప్పటికీ, అతడు నిన్ను నిందించినప్పటికీ, అతడు నిన్ను అవమానపరిచినప్పటికీ నువ్వు ప్రేమించే ప్రేమతో చూసువా, అది దైవికమైన ప్రేమ అంటే. ఆ ప్రేమలో వర్తిల్లాలి మనం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను ప్రేమించిన వాళ్ళని ప్రేమించి, నీకు పెట్టిన వాళ్ళకి పెట్టి, ఏమండి నిన్ను ఆదుకున్న వాళ్ళని నువ్వు ఆదుకుంటే ఇది అందరూ చేస్తారు. ఇక నీ గొప్పతనం ఏముంది? ఒక క్రైస్తవురాలుగా, ఒక క్రీస్తుని నమ్మినటువంటి బిడ్డగా, దేవుని బిడ్డగా నీ గొప్పతనం ఏది అక్కడ? స్తోత్రం చెప్పండి. కాబట్టి రోమపత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చదివి మన వాక్యం ముగించుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయం. చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం అయిపోయింది కాబట్టి 5వ అధ్యాయంలోంచి ఒక మాట. రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. యాలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఎవరి కోసం చచ్చిపోయాడంటమ్మా? భక్తి పరుల కోసం చచ్చిపోయాడా, భక్తిహీనుల కోసమా? అంటే తనను నమ్మని వారి కొరకు సైతం ఆయన చనిపోయాడండి. ఈరోజు క్రైస్తవుల కొరకే క్రీస్తు చచ్చిపోలేదు. భక్తిహీనుల కొరకు, ప్రభువును ఎరగని వారి కొరకు, ఎవండి అనీతిమంతుల కొరకు. కింద మాట ఉంటుంది, నీతిమంతుల కొరకు సహితము ఒకటి చచ్చిపోవడం అరుదు. ఎవరి కోసం? మంచి వాళ్ళ కోసం నీతిమంతుల కొరకు చచ్చిపోవడమే అరుదది, గొప్ప విషయం అది. ఎవరు చచ్చిపోతున్నారు ఈ రోజుల్లో? చంపేస్తున్నారు కానీ చచ్చిపోతున్నారా? మాట్లాడట్లేదు. ఇవన్నీ చూస్తామంటే ఎన్ని వస్తాయి ఉంటారో తెలుసు దాంట్లో.
కావండి, ఒకడు ప్లాన్ చేసుకుంటాడు, చుట్టూ పెట్టుకొని మా ఆవిడ నేను పెళ్లి చేసుకుంటే ఇవి నన్ను డబ్బాలో పెడుతుందా, ఫ్రిడ్జ్లో పెడుతుందా, డ్రమ్లో పెడుతుందా, కుక్కర్లో పెడుతుందా, మిక్సీలో పెడుతుందా, ఇవన్నీ పెట్టుకుంటే ఇంకొకటి అన్నాడు, బ్రదర్ వాళ్ళు ఒకసారి చేసిన పని మళ్ళీ ఇంకోసారి చేయరు, నీకోసం కొత్త ప్లాన్ వేస్తారు. ఇంకొక స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? హల్లెలూయా. అంటే నీతిమంతుల కొరకు ఎంత ప్రేమ చూపించి ఈ రోజు చంపేస్తున్నారు కదండి. చస్తున్నారు ఎవరైనా? చచ్చే వాళ్ళు ఉన్నారా? చంపే వాళ్ళు తప్ప చచ్చేటోళ్ళు ఎవరు ఉన్నారు? కావండి, అనీతిమంతుల కొరకు, భక్తిహీనుల కొరకు, తనను ద్రోహం చేసిన వారి కొరకు, తనను అప్పగించిన వారి కొరకే ప్రభు చనిపోయాడు కదా. ఈరోజు అలాంటి ప్రేమ దేవుడు నీలోంచి కోరుకుంటున్నాడు. ఆ ప్రేమలో వర్ధిల్లమంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ మాటలు కొంచెం మీకు కఠినంగా ఉండొచ్చు. ఎలా చేయగలమంటారన్నా చెయ్యాలి. చేస్తేనే దేవుని బిడ్డలుగా గుర్తింపు. కావండి, నువ్వు బ్యాంకులోనికి వెళ్ళినప్పుడు నా దగ్గర ఇది లేదు అంటే ఇస్తాడా లోను? ఎప్పుడు మా ప్రొసీజర్ అంటాడు. అలాగే క్రీస్తు ప్రేమ నీలో లేకపోతే క్రీస్తు బిడ్డగా నువ్వు ఎట్లా పిలువబడగలుగుతావు? దైవరాజ్యానికి ఎట్లా వెళ్తావు? ఈ లోకంలో మనం చూపించాల్సిన ప్రేమ అది కదా, క్రీస్తు ప్రేమ కదా. ఇక్కడ చూడండి ఒక మాట, కావండి, నీతిమంతుల కొరకు సహితం ఒకటి చనిపోవటరుదు, మంచివారి కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఏందమ్మా, మనం ఇంకా పాపులంగా ఉన్నప్పుడే ఆయన మన కోసం చచ్చిపోయాడు. ఒక మాట చెప్పనా, నాకు బాగా నచ్చిన మాట ఏంటో తెలుసా? ఈరోజు నా వ్యక్తిగత జీవితం కానీ, నీ వ్యక్తిగత జీవితం కానీ ఎవరికైనా పూర్తిగా తెలిస్తే నిన్ను నన్ను ప్రేమించకపోవచ్చు. నీ పర్సనల్ లైఫ్, అసలు నీలో ఉన్న కుళ్ళు, కుట్ర, కుతంత్రం ఎదుటి వ్యక్తికి తెలిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడా? చెప్పండి. నిన్ను ఎరిగిన వాడు ఎవడైనా నిన్ను ప్రేమిస్తాడా? ఏమండి, ప్రేమించలేడు. ప్రేమించడం కానీ సమస్తం తెలిసి కూడా దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. నీకోసం అన్నీ తెలుసు, ప్రతి పిన్ పాయింట్ తెలుసు, నీ మాట తెలుసు, నీ చూపు తెలుసు, నీ విధానం తెలుసు, నీ ఆలోచన తెలుసు, నీ జీవితం అంతా దేవునికి తెలుసండి. అయినా ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు అంటాం, అమ్మో ఈ విషయం కనుక మా ఆయనకి తెలిస్తే చంపేస్తాడంటావు. దేవునికి తెలిసినా నేను ఇంకా చంపకుండా వదిలిపెడుతున్నాడు. అమ్మో ఈ విషయం పలానా ఆమెకు చెప్తే గొడవలు అయిపోతాయి అంటావు. మరి ఈ విషయం దేవునికి తెలిసినా నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. అట్లట్లేదంటే స్తోత్రం చెప్పండి. నీలో దాపరకమైన ఎన్నో ఉన్నాయి, అవన్నీ దేవునికి తెలిసినా నిన్ను ఇంకా ఇష్టపడుతున్నాడు. ఇది కదా దేవుని ప్రేమ. నువ్వు ప్రేమించాల్సిన విధానం ఇది కదా. ఎదుటి వ్యక్తిలో ఏదో లోపం ఉందని, పాపం ఉందని, ఎదుటి వ్యక్తి నీకు ఏదో కీడు చేసిందని, అన్యాయం చేసిందని నువ్వు ఆ వ్యక్తిని ద్వేషిస్తే ఇంక నీలో క్రీస్తు ప్రేమ అనించుంది. దేవుని ప్రేమ ఇంక నీలో ఎక్కడుంటుంది? లేదు కదా. దేవుని ప్రేమ, ఏమండి, దేవుని ప్రేమకు షరతులు లేవు. 13వ అధ్యాయం రోమపత్రికలో, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం అంతా అదే రాయబడింది. దేవుని ప్రేమ డంబం లేనిది, మత్సరం లేనిది, స్వార్థం లేనిది, హల్లెలూయా, లాభం ఆశించనిది, షరతులు లేనిది, శాశ్వతమైనది. హల్లెలూయా. ఎన్ని గుణాలు ఉంటాయి ఇక్కడ. అలాంటిది కదా దేవుని ప్రేమ. ఆ ప్రేమలో మనం ఏం చేయాలంట? వర్ధిల్లాలి. ఆత్మల వర్ధిల్లడం అంటే అది. ప్రేమ లేనివాడు నా వాడు కాదు అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 6, 7, 8 వచనాల్లో రాయి ఉంటుంది, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ఎవరమ్మా? ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరిగినట్టు కాదు అంటాడు. ప్రభు స్తోత్రం చెప్తుమా? గట్టి చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మరి ఈరోజు నీలో అలాంటి ప్రేమ ఉందా? నీవు అలాంటి ప్రేమలో వర్ధిల్లుతూ ఉన్నావా? అలాంటి ప్రేమలో నువ్వు అభివృద్ధి చెందుతూ ఉన్నావా? దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి 8వ వచనం, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. నీకు దేవుడు అర్థం కావాలంటే నువ్వు ప్రేమించడం మొదలెట్టాలి. ఎవరిని? దేవుణ్ణి. నీ తోటి విశ్వాసిని, నీ తోటి పొరుగింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, నీ చుట్టూ ఉన్న వారిని ఒక సహోదరులుగా నువ్వు భావించి, నా తోబుట్టువులరా, ఎల్లో నా అక్క చెల్లెళ్ళరా, అన్నదమ్ములరా అన్నట్లుగా నువ్వు ప్రేమించాలి.
అలాంటి ప్రేమ నువ్వు ఎప్పుడైతే చూపిస్తావో ఆ ప్రేమ దేవుని ప్రేమ ఏంటో నీకు గుర్తు చేస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కావండి. కాబట్టి మనం వర్ధిల్లాలి, మనం అభివృద్ధి చెందాలి. దేంట్లో అభివృద్ధి చెందాలి? కావండి. దైవ కార్యాల్లో అభివృద్ధి చెందాలి, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలి. ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అంటున్నాడు. ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మలో అభివృద్ధి చెందాలి, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలి. మొదటిగా విశ్వాసంలో మన యొక్క అభివృద్ధి ఏంటో లోకం తెలుసుకోవాలి. రెండవదిగా నీలో క్రీస్తు ప్రేమ ఎంత ఉందనేది ప్రపంచానికి తెలియాలి. స్తోత్రం చెప్పండి. అప్పుడు నీవు క్రీస్తు బిడ్డవని ప్రపంచం నీ కోసం సాక్ష్యం చెప్తుంది. కాబట్టి ప్రజలు నీ కోసం సాక్ష్యం చెప్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లోకపరమైనవి సంపాదించుకోవడానికే కాదండి, దైవ గుణాలు కూడా మనం సంపాదించుకుంటే మనం ఎప్పుడు కన్ను మోస్తాం మనకు తెలీదు, మన మరణం ఎప్పుడు మనకు తెలీదు. ఏమంటే రోజులు బాగలేదు, ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి తెలీదు, ఎప్పుడు కన్ను మోస్తావో కూడా తెలీదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను వచ్చిన కొత్తలోనే ఏమండి మన కాలనీలో ఏమండి ఒక ఆమె పక్కనే ఊరు, మరి అత్తగారు ఊరు అమ్మగారు ఊరు, కానీ ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత వెనక జారి కింద పడిపోయి బేసునో ఏదో ఇక్కడ ఎవరు దరగమ్మ వెనక జారి వెనకబడింది. నడుస్తూనే కాలు స్లిప్ అయ్యి వెనకాల ఏదో మరి బేసునో ఏదో ఉన్నట్టుంది కాబట్టి తగిలింది, స్పాట్ డెడ్. ఎవరు అనుకుని ఉంటారు అట్లా చనిపోతేనే? అంటే ఎప్పుడు మరణం నిన్ను వెంటాడుతుంది తెలియదు. నువ్వు చనిపోకముందే నీ ఆత్మీయ జీవితం ఎంత ఉంది, ఏ స్థాయిలో ఉంది. నువ్వు చనిపోతే ఒకవేళ ఈ రోజే చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్తావా? ప్రభు నేను రాణిస్తాడా? అలాంటి భక్తి ఉందా? అలాంటి సమాధానం ఉందా? నలుగురిని ప్రేమించగలుగుతున్నావా? నలుగురిలో కలిసి ఉంటున్నావా? దైవ ప్రేమను ప్రపంచాన్ని చూపించగలుగుతున్నావా? ఎంత ప్రార్థన జీవితం ఉంది? ఇవన్నీ మనం లెక్కలేసుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి.